ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? చెప్పనా? ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళి ఓ 50,000 రాబట్టుకొచ్చాను. ఏది? ఎక్కడ? క్యాష్ గా కాదు, ఇలా ఈ రూపంలో. గుడ్. గోల్డేనా? 10% కావాలంటే బిల్ చూడు. $22 క్యారెట్స్. ఎలా కొట్టుకొచ్చావు? ఒక చిన్న సెంటిమెంట్ ప్లే చేసి కొట్టుకొచ్చాను. రేపు 5th నా బర్త్డే అని చెప్పాను. గిఫ్ట్ ఏం కొని పెడతారు అన్నాను, అంతే కొనిపెట్టాడు. ఏమన్నావు? ఎప్పుడన్నావు నీ పుట్టినరోజు? రేపు 5th ఏ? ఏం లేదు, నిజం చెప్పు. ఆ రోజు నువ్వు నిజంగా పుట్టావా? లేదు, అబద్ధంగా పుట్టాను. అదేగా ప్లే చేశానన్నాను. ఆ రోజు నువ్వు పుట్టడం అన్నది అబద్ధమైన, నేను పుట్టింది మాత్రం నిజం. నిజం? ఎస్ మంజరి, ఆ రోజే నా పుట్టినరోజు. నేను పుట్టినప్పుడు ఉరుముల మెరుపులతో ఒకటే వాడ పిడుగుపడి అప్పుడు మా ఊళ్ళో 10 మంది దాకా చచ్చిపోయారట. మా అమ్మ చెప్పింది. నాకు బాగా గుర్తు. మరి ఇంతకాలం చెప్పలేదే? ఏది? 10 మంది చచ్చిపోయారంట. 5th నీ పుట్టినరోజు అన్న సంగతి. అదా, మర్చిపోయా. నిన్ను కట్టుకున్న తర్వాత ప్రతిరోజు నాకు పుట్టినరోజులాగే ఉంది. అందానికి అందం, ఆనందానికి ఆనందం. చాలే చెప్పు, నీ పుట్టినరోజుకి గిఫ్ట్ ఏం కావాలి? అడిగింది ఇస్తావా? తప్పకుండా, నా ప్రాణం అయినా ఇస్తాను. నీ ప్రాణం వద్దు కానీ నువ్వు ప్రాణంలా చూసుకుని నీ దగ్గరున్న బంగారం అంతా కావాలి. ఎందుకు? ఎందుకంటే నా ప్రాణానికి ప్రాణమే నీ పేరు మీద ఓ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నాను. దానికి బంగారమే కావాలా ఏమిటి? బంగారమే కావాలి. ఎందుకంటే రోజు రోజుకి బంగారం ధర పడిపోతుంది. ఈరోజు లక్షల్లో కొనది రేపు వేలల్లో అమ్ముకోవాలంటే బాధ కదా. అందుకని నష్టపోకుండా ఉండడానికి ఇప్పుడే మన దగ్గరున్న బంగారాన్ని నమ్మి అంతకంటే ఖరీదైన ప్లాటినం లాంటి ఇండస్ట్రీ పొందాలి. ఎలా ఉంది? ఫ్యాంటాస్టిక్. మరైతే మన దగ్గర ఎన్ని కిలోలు ఉన్నట్టు? బంగారమేనా? నాకు ఆ తూనికలో కొలతలు తెలియదు, కానీ నా దగ్గర అయితే చాలా నగలున్నాయి. ఎక్కడ ఎక్కడున్నాయి? దా దా దమ్మంటే ఇందులో ఉన్నాయి, చూడు. బంగారం 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 బంగారం. తీసుకో. కావాలి బంగారం, బంగారం కావాలి, బంగారం కావాలి. అక్కడ ఆ చివరా. మేడం మేడం, కుమార్, పాలు మేడం తీసుకురమ్మన్నారు కదా, తెచ్చాను. సింగారం వేళ బంగారం వేళ డిస్టర్బెన్స్ భరించలేదు. మంజరి ఇండస్ట్రీస్ అతి త్వరలో ప్రారంభం. రేపు అమ్మడానికి వీలుగా భద్రంగా వీటిని నా దగ్గర తెస్తాను. అలాగే, జాగ్రత్త. నేను స్నానం చేసి వస్తాను. సెంటిమెంట్ ప్లాన్ చేయడం, ప్లే చేయడం నాకు తెలిసినట్టుగా దీనికి ఈ పిచ్చిదానికి ఏం తెలుసు? ఆఫ్టర్ ఆల్ యాక్ట్రెస్, నేను డైరెక్టర్.
ఆట ఎలా ఆడించాలో పాట ఎలా పాడించాలో నాకు బాగా తెలుసు. మ్మ్. మ్మ్. ఇదిగో పిల్ల నిన్నే ఆగక్కడ ఆగా ఆగా ఆగమంటుంటే అమ్మా ఎంత మోసం ఎంత మోసం ఏటి గోలా ఏటి నోటు 100 నోటు 100 నోటే దొంగ నోటు దీన్ని నాకంట కడతావు నువ్వు ఏయ్ త్వరగా ఇచ్చేసాయి ఇవ్వ నాకే టోకరా ఇస్తావా కిలాడి పిల్ల నిన్ను ఒగ్గేవయ్యా ఏదో చిన్నపిల్ల ఇది చిన్నపిల్ల దొంగ పిల్ల దీన్ని ఏటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? నేనెవరో తెలుసా? తెలిసే తింగర బుచ్చి నువ్వు చేసిన పనికి నిన్ను పోలీసులకు అప్పచెప్పాలి. పోలీస్ పోలీస్ వచ్చేసా 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 పోలీస్కే వచ్చేసా. కేసేంటి? నేను చెప్తాను బాబు. చెప్పు, పూసగుచ్చినట్టు చెప్పు. చెప్తాను బాబు. ఈ పిల్లేమో నా కాడ 4 కిలోల వంకాయలు, 2 కిలోల చొప్పున దొండకాయలు, బెండకాయలు, పచ్చిమిరపకాయలు, సరుకు మొత్తం 10 కిలోలు తీసుకుంది బాబు. తీసుకుని ఈ నోటు ఇచ్చింది బాబు. పచ్చగాయితం 100 నోటు దీనికేటయింది? తిప్పి చూడండి తెలుస్తుంది. తెలగాయతు అదే మరి 100 నోటు అని చెప్పి ఈ దొంగ నోటుని నా కంట కట్టేసింది ఈ పిల్ల. అందుకే మిమ్మల్ని కేకేశాను. మంచి పని చేసావు. ఇక్కడ ఈ పేటలో కేకేయడమే మంచి పని. పక్క పేటలో కేకేసావు అనుకో చాలా ఇబ్బంది అయిపోయింది. ఏటి పాప ఏటిదంతా? ఏటి పాప ఏటిదంతా? ఏటి పాప ఏటిదంతా? నాకేటి తెలీదండి. నేనే పాపం ఎరగనండి. మరైతే ఈ నోటు ఈ పిల్ల ఇచ్చిందండి. సరే, ఈ పిల్లే ఈ నోటు నీకిచ్చినట్టు సాక్షికం ఉందా? ఉందండి. ఈ అవ్వే దానికి సాక్షికం. ముసలిదాన్ని సాక్షికం చెల్లదు. మరో మాట చెప్పు. అదేటండి? అదంతేనండి. అయ్య బాబాయ్, అయితే మరి ఎవరు లేరండి? లేరా? అయితే ఈ పిల్ల తప్పులేదు బాబు. బాబు సాక్షికం లేదు కాబట్టి ఈ పిల్లది తప్పు కాదు. అది సరేగాను రే. ఈ నోట్ నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఈ పిల్ల ఇచ్చిందండి. మళ్ళీ అదే మాట. మనలో మనమాట. ఎప్పటి నుంచి మొదలెట్టావు ఈ బిజినెస్? 5 ఏళ్లగా చేస్తున్నాను బాబా. ఏంటి దొంగ నోట్ల బిజినెస్? అయ్య బాబా, అది కాదండి, కూరగాయల వ్యాపారం అండి. నేను దాని గురించి అడగలేదు, దీని గురించి అడిగాను. అయితే నాకేంటి తెలియదండి. తెలీదా? నిజమండి బాబు, సత్యప్రమాణకంగా చెప్తున్నాను. మరి అయితే ఈ నోటు ఎక్కడి నుంచి ఊడిపడ్డదరా? నాకు తెలియదు బాబు. మరి ఎంతసేపు ఆ పిల్ల ఇచ్చింది ఆ పిల్ల ఇచ్చింది ఆ పిల్ల ఇచ్చిందన్నా? అబ్బే లేదండి. అలా రా దారికి. నీ కేసు మాఫ్ అయిపోయింది. వెళ్ళిపో వెళ్ళిపో. పోలీస్ గారు ఏంటంటే చూడండి, చింతపండు ఇదెందుకు ఇక్కడంటే అది అది నేను చెప్తానండి. మొగ్గు కోసం అంటించి మోసం చేస్తున్నాడండి. నీ కాడ ఈదులు కూడా ఉన్నాయా? ఏదో పొరపాటు అయిపోయింది బాబు. పొరపాటు కాదు, అలవాట్లా ఉంది. నడు స్టేషన్కే. బాబు నన్ను చెప్పించండి బాబు, నన్ను నొక్కేయండి బాబు. లేవు, క్షమించడాలు లేవు. కావాలంటే కాయగూరలు ఇస్తాను, నన్ను నొక్కేయండి. లంచమా? శేష బహుమానం. బహుమానమా? ఓకే, ఇవన్నీ ఇక్కడ ఒగ్గేసి వెళ్ళిపో. మరి నా బండు ఇక్కడే ఉంటది, రేపు వచ్చి తీసుకెళ్ళు. సిద్ధం. ఎలా? ఎల్లరేటేసిన్ని దెబ్బకి దెబ్బ లేకపోతే ముసల్దారిని కూడా చూడకుండా చింతపండెట్టి నిన్ను మోసం చేస్తాడా? రోగం కుదిరింది. సర్లే, ఈ బొగుబాలు అంతా ఏం చేద్దాం? పేటంతా పంచెడదాం పదా. అలాగే కాయగోలు కాయగోలే.
ఆ, నేను పోలీసుని కదా అబౌట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. మంచి పోలీసే. చాలా మంచి పోలీసు. సరేగానవ్వా, ఈ కాయగూరలన్నీ మన పేటలో అందరికి పంచెట్టు. నేను ఇప్పుడే సిటీకిలో వస్తాను. ఎక్కడికే? కొట్టుకాడికి వెళ్ళి కలెక్కి నోపాలు కలిసి వస్తాను. ఇది గిలాగ జరిగిన కథంతా కళ్ళకి చెబితే నవ్వుద్దేమో, చూసొస్తాను. కుమార్, ప్రేమ్ కుమార్. ఎవరి కుమార్? ఎందుకు వచ్చాడు ఇక్కడికి? దేన్ని ఆశిస్తున్నాడు? అంతు చిక్కకుండా ఉంది. ముందు నన్ను పరిచయం చేసుకున్నాడు. అందంగా ఉన్నావు, హీరోయిన్ అన్నాడు. ఆశపడ్డాను. తర్వాత ప్రేమన్నాడు, పెళ్ళన్నాడు. ఆనందపడ్డాను. హెయిర్ డ్రెస్సర్గా ఉండడం కన్నా ఓ డైరెక్టర్కి భారీగా ఉండడం గొప్ప అనిపించింది. ఆ గొప్ప కోసం అతనితో చేతులు కలిపాను. నీకోసం మన కోసం అంటూ ఈ ఇంట్లో అడుగుపెట్టాడు. మేడంని వల్లో వేసుకున్నాడు. చివరికి మేడంని పెళ్లి కూడా చేసుకున్నాడు. ఏమిటిదంతా అంటే పాతపాటే. నీకోసం అంటున్నాడు. నిజంగా ఇదంతా నా కోసమేనా? నా కోసమైతే నన్నెందుకు పట్టించుకోవడం లేదు? కూరలో కరివేపాకులా నన్నెందుకు తీసి పారేస్తున్నాడు? నా కోసం అనుకునే, అతను నావాడనుకునే ఇప్పటి వరకు చాలా తప్పులు చేశాను. మేడంకి అన్యాయం చేశాను. తీరా చూస్తే అవన్నీ నా కోసం కాదు, తన కోసం. తన కోసమే. తన సుఖం కోసం, సంతోషం కోసం కుమార్ నన్ను పావులా వాడుకున్నాడు. నన్ను నిచ్చెన చేసి వెళ్ళిపోతున్నాడు. పాపం మేడం కుమార్ని గట్టిగా నమ్ముతోంది. వాడి కోసం సర్వం ధారబోస్తోంది. రేపేమవుతుంది? అన్నీ పోగొట్టుకుని అనాథలా మిగులుతుందేమో. కాని పను, మేడంని అనాథను కాని పను. ఆవిడ ఉప్పు తింటున్నందుకైనా విశ్వాసంగా ప్రవర్తించాలి. ఆవిడికి అన్యాయం జరగకుండా చూడాలి. చేసిన పాపాలు చాలు. నేనిలా మెదలకుండా చూస్తూ ఊరుకుంటే కుమారు ఎంతకైనా తెగిస్తాడు. మేడంని సర్వనాశనం చేస్తాడు. ఇప్పటికైనా నేను మేడంకు చేసిన అన్యాయానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. కుమార్ని నయానో భయానో బెదిరించి మేడంని నిలువుదోపిడీ చేయకుండా చూస్తాను. నా బెదిరింపులకు లొంగకపోతే మొదట్నుంచి కుమార్ ఆడుతున్న నాటకం అంతా మేడంకి చెప్పేస్తాను. అవును, చెప్పేస్తాను. డబ్బు 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 డబ్బు. ఏం చేసుకుంటావు దాన్ని? డబ్బు పార్వతి, డబ్బు. అదే, దాన్నేం చేసుకుంటావనే అడుగుతున్నాను. దాచుకుందాం. రేపు నువ్వు నేను సుఖంగా బతకాలంటే డబ్బు కావాలి కదా, అందుకని దాచుకుందాం. దాచి తర్వాత ఎప్పుడూ నీకు కావాల్సిన నగలు కొని పెడతాను. మేడం నగలమ్మి ఆ డబ్బుతో మళ్ళీ నాకు నగలు లాస్ అయిపోవు. పోను, అభిమానంలో లాభ నష్టాల బేరీజులు తప్పు వెయ్యకూడదు. సరే, మరి మంజరి ఇండస్ట్రీస్? అంతే సంగతులు. మేడం అడిగితే ప్లాన్ చేస్తున్నానంటాను. ఆ ప్లాన్ ఏడాది పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు. ఈ లోపు మంజిరాస్తంతా చేజిక్కించుకుని హంసల్లా ఎగిరిపోదాం. ఎక్కడికి? అమెరికా, జపాన్, ఇంగ్లాండ్. అంటే నన్ను హాలీవుడ్ స్టార్ని చేస్తావా? చేస్తాను. అనుమానమా? చచ్చా, నమ్మకం. నువ్వు నన్నేమీ చేయలేవన్న నమ్మకం. అలాగే మేడం గారిని బికారించేస్తావన్న గట్టి నమ్మకం కూడా ఉంది. పార్వతి, చూడు కుమార్, ఆశకంటూ ఓ హద్దుండాలి. అలాగే తిన్న చేతిని కరవకూడదనే చిన్న సెంటిమెంట్ కూడా ఉండాలి. లేకపోతే మనం మనుషులం కాము. అవునా? అవును. మర్యాదగా నీ ఆటలు కట్టిపెట్టి మేడం గారి నీడని చల్లగా బతుకు. లేదంటే నీ సంగతంతా మేడంకి చెప్పేస్తాను. నేను పోలీసులకు అప్పచెప్తాను. గుడ్. బాగా భయపెడుతున్నావే. భయపెట్టడం కాదు, నిజం చెప్తున్నాను. నిన్ను నమ్మినందుకు మేడంని నట్టేట ముంచకు. ముంచితే తేల్చడానికి, చెయ్యన్నించి తీయడానికి నేనున్నాను. మేడంకి అన్యాయం జరగనివ్వను. ఏమిటో ఈ భక్తి? భక్తి కాదు, విశ్వాసం.
గుడ్. కుక్కలా పడుంటానంటే నేనేం చేయలేను. ఓకే, యూ కెన్ ప్రొసీడ్. ప్రొసీడ్ 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 ప్రొసీడ్. ఎంత ధైర్యం! ఎవడైనా ఏ పాడు పనికైనా ప్రాణాలకు తెగించే పూనుకుంటాడు. దాన్ని ధైర్యం అంటావా? ఓకే, చూడు, నాగుపాము నాడిస్తున్న నాకు జర్రుగుడ్డో లెక్క కాదు, నలిపి పారేస్తాను. టేక్ కేర్. బెదిరిస్తున్నావా? చచ్చే, సంగతి చెప్తున్నాను. సహకరిస్తే సహధర్మచారినివి, ఎదురు తిరిగావు అయిపోతావు. ఆలోచించుకో. కుమార్, ఎస్, కుమార్, ప్రేమ్ కుమార్, ప్లీజ్. పాపం పిచ్చిది, విశ్వాసం నమ్మకాలంటూ ఏటేంటో తెగ మాట్లాడుతుంది. అవన్నీ పెట్టుకుంటే బతకడం ఎలా? బతకాలంటే డబ్బు కావాలి. డబ్బు కోసం మోసం చేయాలి. తప్పనిసరి దాంట్లో తప్పప్పుల ఊసు అనవసరం. అక్క అక్క కలక్క లేనట్టుంది. ఆ? అక్క నేనిచ్చిన డబ్బులతో సెటప్ తీరనట్టుంది. పాపం. తీర్చేస్తానక్క, సెట్టికాడ నీ అప్పు పూర్తిగా తీర్చేస్తాను. ఎలాగైనా కష్టపడి నీకోసం మళ్ళీ డబ్బులు కూడా ఎడతాను. అయితే కలక్క సెటప్ తీర్చలేదు, అవునా? అవునే, చిన్నపిల్ల కట్టం నాకెందుకు అని నువ్విచ్చిన డబ్బంతా జాగ్రత్తగా దాచుంచింది. మరి మాట నువ్వు నాకు చెప్పలేదే. బాధపడతావని. సరే, అక్కని ఎలా ఆదుకోవాలో నాకు తెలుసులే. యాసలేసి బతికేదాన్ని. ఏ యాసం ఎక్కడ వేయాలో ఎప్పుడు వేయాలో నాకు బాగా తెలుసు. వేస్తాను, అక్క కోసం ఓ మంచి యాసమే వేస్తాను.